వెరాజ్ వర్షిప్ అనగా అంటే నాకు ప్రభు నేర్పిన మాటలు మీకు చెప్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు అసలు వర్షిప్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఇంగ్లీష్లో అంటే ఆత్మీయమైన ఆరాధన అనగా ఏమిటో అపోస్తలుడైన పౌలు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఆమేన్. అందరూ ఈ మాట చెప్పండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. స్తుతి ఆరాధన ద్వారా దేవుని నామంను మనము స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. కొన్ని నిమిషాలు క్లుప్తంగా స్తుతి ఆరాధనగా వాస్తవంగా బైబిల్ భాషలో బైబిల్ కోణంలో ఏమై ఉందో ప్రభు నాకు నేర్పిన కొన్ని విషయాలు నేను మీతో ప్రస్తావిస్తాను. చాలామంది దైవజనులు ఉన్నారు. దైవజనులందరికీ వందనాలండి. ఇంతమంది దైవజనులు రావడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈ యవన దైవజనులు బట్టి మనం ఎంతో ప్రభువును స్తుతించాలి. బ్రదర్ దీవెన్ అండ్ శ్యామ్ 40 దినాలు అలాగూ ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నందుకు వారిని బట్టి అందరు దేవునికి స్తోత్రాలు చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దైవజనులు పాస్టర్ లివింగ్స్టన్ గారు, వారిని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ. ఆరాధన, స్తుతి. ప్రభు నాకు నేర్పిన కొన్ని మాటలు ఏంటంటే, స్తుతించుట అనగా ప్రభు మన కొరకు ఏమేమి కార్యాలు చేశాడో, ప్రభు చేసిన కార్యాలను బట్టి దేవుని నామాన్ని వర్ణించడం. హూ గాడ్ ఈజ్, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఆయన మన కొరకు చేసే ఎన్నో కార్యాలు. ఆయన సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, లేని వాటిని ఉన్నవాటిగా పిలిచినవాడు, ఉన్నవాటి లేని వాటిగా పిలిచినవాడు, శూన్యములో సమస్తమును చేసినవాడు. ఇలాగున దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడు మన కొరకు ఏం చేశాడో, సకల సృష్టికి ఆయన ఏం చేసినాడో, సాక్ష్యాల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా ప్రభువును స్తుతించుట, వర్ణించుట స్తుతి. వెరాజ్ వర్షిప్ అనగా అంటే నాకు ప్రభు నేర్పిన మాటలు మీకు చెప్తాను. వర్షిప్ అనగా డైరెక్ట్గా మనము దేవునితోనే దేవుడు ఏమై ఉన్నాడో చెప్పేది. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకి ఏమై ఉన్నాడో, టాకింగ్ టు గాడ్, వర్షిపింగ్. అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనము స్తుతించి వర్ణిస్తున్నాం ఒక ఎత్తు అయితే, ఆయన ఏమై ఉన్నాడో ఆయనతోటే మాట్లాడేది, ఆయనకి మనకున్న ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ గురించి మనము ఆయనతో మాట్లాడుకునే ఒక అద్భుతమైనటువంటి అనుభవం. అందుచేత ఈ దినమందు మనం స్తుతిస్తున్నాము, రెండవది ప్రభువును ఆరాధిస్తున్నాము. ఆమేన్. స్తుతిస్తున్నాం, ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన కార్యాలను, ఆయన ఘనమైన కార్యాలను గురించి వర్ణిస్తున్నాము. అదే సమయంలో ఈరోజు మీటింగ్ అయ్యేలోగా మనమందరం కూడా ప్రభువును ఆరాధించే ఆరాధికులం అవ్వాలి. ఆమేన్. ఎలాగూ ఆరాధికులం అవుతాం? ఆయనకి నీకు డైరెక్ట్ రిలేషన్షిప్లోకి నువ్వు రావాలి. ఆయనతో నువ్వు మాట్లాడుకోవాలి. ఆయన నీవు నేరుగా ఆయన ఏమన్నాడో ఆయన చెవిలో ఆయనతో నీవు చాలా చక్కగా చెప్పగలిగినటువంటి ఆ డీప్ రిలేషన్షిప్లోకి నడిపించే అద్భుతమైన అనుభవమే వర్షిప్ అని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. వర్షిప్ చేసిన కొంతమందిని నేను మీతో ప్రస్తావించాలని, జ్ఞాపకం చేయాలని బైబిల్లో నుంచి. అపోస్తలుడైన పౌలు అంటాడు అసలు వర్షిప్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ఇంగ్లీష్లో దిస్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అని ఉందండి. రోమన్స్ చాప్టర్ 12:1లో. కాబట్టి సహోదరులారా అనే మాటను అపోస్తలుడైన పౌలు ప్రస్తావిస్తూ, సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనండి అని మాట్లాడుతూ, అయ్యా దిస్ ఈజ్ థ్యాంక్ యూ అండి, స్పిరిచువల్ వర్షిప్.
హల్లెలూయా. ఏది స్పిరిచువల్ వర్షిప్ అంటండి? 12:1 అందరూ చదువుతామండి. రోమా 12:1 అందరూ చదువుతామండి. ఎస్, ఇంగ్లీష్లో అమ్మ ఏముంది? దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ వర్షిప్. ఇన్ అనదర్ ట్రాన్స్లేషన్, దిస్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్. దిస్ ఈజ్ స్పిరిచువల్ సర్వీస్. ఈ పదాలు ఉన్నాయి. అంటే ఆత్మీయమైన ఆరాధన అనగా ఏమిటో అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ఏది ఆత్మీయ ఆరాధన? ఏది ఆత్మీయమైన ఆరాధన? ఒక పెద్ద సౌండ్ సిస్టంతో, ఒక నిష్ణాతులైన సంగీత బృందంతో, అనేక విధములైనటువంటి ఏర్పాట్ల మధ్య మనం పాడే పాట కాదంట స్తుతి ఆరాధన, స్పిరిచువల్ వర్షిప్. స్పిరిచువల్ వర్షిప్ ఏమై ఉన్నది అని అంటే శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించడమే నిజమైన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం ఆత్మీయ ఆరాధికులుగా మారాలి. ఆత్మీయ ఆరాధికులుగా మారడం అంటే మన శరీరాలను, మన దేహమును దేవునికి సజీవ యాగముగా సమర్పించడమే నిజమైన ఆత్మీయ ఆరాధన. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. మరొకసారి పాడుకుందాం. సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సజీవ యాగముగా మా శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక రోమా సంఘానికి ఈ లెటర్ రాస్తూ చెబుతున్న మాట కాబట్టి. కాబట్టి అంటే దేర్ ఫోర్ అన్నాడంటే దానిపైన చాలా ఉంటుంది. అప్పుడే లాస్ట్కి కన్క్లూషన్కి వచ్చాడు 12వ అధ్యాయంలో. దేర్ ఫోర్ sacrifice your bodies unto God as a living sacrifice. సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి. అది పరిశుద్ధముగాను, రెండవది దేవునికి అనుకూలమైన సజీవ యాగం. ఏ సజీవ యాగం అంటే అది మరలా చెప్తున్నాను, పరిశుద్ధమైనదిగా ఉండాలి. రెండవది దేవునికి అనుకూలమైన
సజీవ యాగముగా ఉండాలి. అలాగున మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు, ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ వర్షిప్. మనందరం ఇప్పుడు ఆత్మీయ ఆరాధన చేసుకుందామని అంటారు, అంటుంటాం కదా, పాటలు పాడి కొన్ని మధ్యలో ఆత్మీయ ఆరాధన చేసుకుందాం అంటాం. అసలు ఆత్మీయ ఆరాధన అంటే ఏంటంటే శరీరాన్ని సమర్పించేయడం, అది కూడా సజీవ యాగముగా సమర్పించడం. పాట పాడడం రాని కొంతమంది భక్తులు నాకు లాంటి వాళ్ళు, నేను ఎందుకంటే ఏ కోపం చదివినా ఆ కోపం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా బైబిల్లో పాటలు పెద్దగా పాడని, పాటలు పెద్దగా రాని కొంతమంది భక్తుల చరిత్ర చదువుకుని నేను పర్లేదులే పాడకపోయినా పర్వాలేదని తృప్తి పొందడానికి ఒకటిద్దరు వ్యక్తులను మీ ముందు ప్రస్తావిస్తాను. ఆయన పేరు అబ్రహాం, ఆయన పేరు ఇస్సాకు. ఆదికాండం 22వ అధ్యాయంలో తండ్రి కుమారులిద్దరూ కలిసి చేసిన ఆరాధన అండి. తండ్రి కుమారులిద్దరూ, ఫాదర్ అండ్ సన్, అబ్రహాం అండ్ ఐజాక్, వారిద్దరూ కలిసి ఒక వర్షిప్ చేశారు. చూద్దాం 22వ అధ్యాయంలో ఆదికాండము 5వ వాక్యం, 5వ వచనం. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరణాన్ని యొద్దకు వచ్చెదమని చెప్పి. ఆమేన్. 5వ వచనంలో ఆ సందర్భం మనకు తెలుసు. ఆయనతో వచ్చిన పనివారితో అబ్రహాం అంటాడు, మీరు ఇక్కడ ఉండిపోండి, నేను మా చిన్నోడు వెళ్ళి మేము దేవునికి మొరకి. వాట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్? మీ అండ్ మై సన్ వి విల్ గో టు వర్షిప్ ద లార్డ్. అందరూ కొంచెం నాతో పాటు ఆలోచిస్తారా? వర్షిప్ ద లార్డ్. మేము మొరియా పర్వతానికి అబ్రహాం గారు అడిగితే ఎక్కడికి వెళ్తున్నారండి అని అంటే మనమేమో చాలా చెప్పొచ్చు, కానీ ఆయన అంటాడు మేము ఆరాధనకు వెళుతున్నామండి అని. నేను మా అబ్బాయి కలిసి ప్రభువును ఆరాధించడానికి వెళుతున్నామండి అక్కడికి అన్నాడు. ఆరాధనకు అక్కడ వారికి ఇలాంటి అంటే ఉంటే వెళ్ళిపోతారండి, కానీ అప్పుడు లేరు కదా, మరి అప్పుడు మన దీవెన్ అండ్ శామ్ వెళ్ళిపోతారు. లేకపోతే మ్యూజిక్ లేదు, సౌండ్ సిస్టమ్ లేదు, అక్కడ ఏమీ లేవు. కానీ వారు వాడుతున్న మాట ఏంటి తెలుసండి? మేము దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నాము అన్నారు. వారు అక్కడ దేవుణ్ణి ఎలాగ ఆరాధించారు, వారు ఎలాగో దేవుని స్తుతించారు, లేక ఎలాగ మొక్కారంటే అక్కడ వారు ఆరాధనకు వారు ఉపయోగించిన సాధనాలు, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే విధేయత అనే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను వారు ఉపయోగించారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతగా ఆ ఇన్స్ట్రుమెంట్ అంటే అది వారికి తమ శరీరమును, తమ దేహమును, తమ మనస్సును, తమ భవిష్యత్తును అంతా సమర్పించేశారు. దానిని పరిశుద్ధాత్ముడు రాయించిన మాట, మేము మొరియా కొండ మీద ఆరాధన చేయడానికి వెళ్ళాము అని చెప్పేసి. ఈ ఆరాధన ఎవరికి అనుకూలమైందంటండి? ఆమేన్, హల్లెలూయా. మనం చేసే ఆరాధన అపోస్తలుడు పౌలు చెప్తున్నట్లుగా సజీవ యాగముగా దేవుని ఆరాధించాలి, అది దేవునికి అనుకూలముగా పరిశుద్ధంగా ఉండాలి. అయితే అది దేవునికి అనుకూలం అయిపోయిందంట ఈ ఆరాధన. అందుచేతనే ఆరాధన అయిపోయిన తర్వాత క్రిందకు వస్తుంటే, ఇంకా క్రిందకు రాకముందే ఆరాధన మధ్యలోనే పరలోకం నుంచి ఒక ప్రశంస వచ్చింది అబ్రహాముకి. హల్లెలూయా. ఏంటా ప్రశంస అని అంటే 12వ వాక్యం. ఆమేన్. దయచేసి ఇదేమి డీపర్ సంగతులు ఏం కాదు, చాలా సింపుల్గా మనం అందరం తెలుసుకుంటూనే ఒక సండే స్కూల్ కథ లాంటిది. సో మీరందరూ కొంచెం వాక్యంలో అందరూ కలిసి పాడారు, అందరూ కలిసి ఆరాధించారు, అందరూ కలిసి ప్రార్థించారు, అందరం కలిసి వాక్యం చెప్పుకుందాం. ఓకేనండి, ఓకే. సో వీరిద్దరూ చేసిన ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే, ఎట్ ద ఎండ్ హెవెన్ గేవ్ ఏ గుడ్ కాంప్లిమెంట్. పరలోకం ఒక అద్భుతమైన ప్రశంస. దయచేసి
నేను చెప్పగలను, హృదయపూర్వకంగా ఈ యవ్వన దైవజనులను అభినందించగలను. హృదయపూర్వకంగా ఈరోజు ఆరాధించినటువంటి దైవ సేవకులందరినీ, సార్ మీ ఆరాధన మమ్మల్ని ఎంతో బలపరిచిందని చెప్పగలను. హృదయపూర్వకంగా ఈ 40 దినాలు కూడా ఆరాధనలో మనం నడిపించిన దైవ సేవకులను బట్టి మనం ప్రభువును స్తుతించగలము. కానీ ఒక్క మాట, ప్రభు కోరేది లేక మనకు మాదిరికరమైనది ఏంటంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ 40 days, ఈవెన్ ఇన్ దిస్ మీటింగ్, మనం ముగింపు వచ్చేటప్పటికి ప్రభువు నీ భుజం తట్టి, నాకు అర్థమైంది నువ్వు నాకు భయపడేవాడువని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు నాకు భయపడేవాడువని నాకు అర్థమైంది. నాకిందు వలన తెలిసింది నీవు దేవునికి భయపడువాడవని. ఇది ఆరాధన ద్వారా రావాల్సిన రిజల్ట్ అండి. హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, స్తుతిస్తున్నాము. ఆయన ఏమై ఉన్నాడో స్తుతిస్తున్నాము. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన కార్యం ఎంత గొప్పవో, ఆయనలో ఉన్న మహాత్మ్యం ఎంత గొప్పదో. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు, స్తుతిస్తున్నాము. మన్నాను పంపించాడు, స్తుతిస్తున్నాము. బండ నుంచి నీళ్లు పంపించారు, స్తుతిస్తున్నాము. వీఆర్ ప్రైజింగ్ గాడ్. అలాగ పొగుడుతున్నాం, కీర్తిస్తున్నాం, కొనియాడుతున్నాం. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడేది వర్షిప్ చేయాలి అని చెప్పేసి. వర్షిప్ అంటే బైబిల్ పరిభాషలో సజీవ యాగముగా నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవడమే నిజమైన ఆత్మీయ ఆరాధన. హల్లెలూయా. ఈ ఆరాధన ఎండింగ్ ఏమవ్వాలంటే, ఆరాధన ద్వారా నీ కలిగే ప్రయోజనం ఏమవ్వాలంటే, అబ్రహాముకు వచ్చిన ప్రశంస. నవ్ ఐ నో అబ్రహాం దట్ యు ఫియర్ ఎట్ గాడ్. నువ్వు దేవునికి భయపడువాడవని నాకు అర్థమయ్యిందయ్యా అని దేవుని చేత ప్రశంసించబడిన ఆరాధన. ఎంతమంది సిద్ధపడుతున్నారు? దేవుని చేత ప్రశంసించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా పాటను ప్రజలు పొగడొచ్చు, పొగడకపోవచ్చు, ప్రజలు అభినందించవచ్చు, అభినందించకపోవచ్చు. అది కొందరికి నచ్చవచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. కానీ నేను పాట గురించి మాట్లాడలేదు. ఇక నేను చెప్పేది నీవు చేసే ఆరాధన గురించి మాట్లాడుతున్నాను. ఆ ఆరాధన ఏమైందో తెలుసా? దేవుని చేత మెప్పును తీసుకురావాలి. ఆ మెప్పు ఎలా వచ్చిందండి? ఇట్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్. ఇది ఎలా వచ్చిందండి? ఇట్ ఇన్వాల్వ్స్ కంప్లీట్ సరెండర్. సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించేసుకోవడంలోనే ఉంది. ఎంతమంది మనం ఈరోజు సమర్పించుకుంటాము? 1 గంట అనేది సమర్పణ అవ్వదు, దాన్ని సమర్పణ అనరు. 2 గంటలది సమర్పణ అనరు, 7 గంటలది సమర్పణ అనరు, లేకపోతే ఒక రోజు అంతది సమర్పణ అనరు. ఆయనకు నీవు కంప్లీట్గా సరెండర్ అయిపోవాలని కోరుతున్నాడు దేవుడు. కంప్లీట్గా సరెండర్ అయిపోవడం అంటే ఏంటంటే, ఇస్సాకును సరెండర్ చేసేయడం అండి. ఇస్సాకు ఎవరండి? అబ్రహాము గారి యొక్క బ్లడ్ అండి. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క భవిష్యత్ అండి. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క వారసత్వం. ఇస్సాకు ఎవరు? అబ్రహాము యొక్క ఆస్తికి ఆయనే వారసుడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్సాకు నిజముగానే అక్కడ దహన బలి గావించబడితే నో మోర్ అబ్రహాం. అబ్రహాం ఇంక ఉండడు. ఎన్నో మార్లు మాట మీతో ప్రస్తావించాను. ఆయన కత్తి పైకెత్తి ఒకవేళ ఆయన మీద పడి చిన్న డ్రాప్ ఆఫ్ బ్లడ్ వస్తే, ఈవెన్ బిఫోర్ ఐజక్ లాస్ట్ బ్రీత్ ముందే అబ్రహాం చనిపోతాడు. ఎందుకంటే ఆయన కొడుకు యొక్క రక్తం ఎలా చూస్తాడు? సో ఆయన సమర్పించింది దేన్ని సమర్పించేశాడు? తన భవిష్యత్తును సమర్పించేశాడు, తన వారసత్వాన్ని సమర్పించేశాడు, తన జీవితాన్ని సమర్పించేశాడు. ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుడు మనల్ని కోరేది ఏంటి తెలుసా? సజీవ యాగముగా నీ భవిష్యత్తు దేవునికి సమర్పించడానికి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోగలిగితే, మనలో చాలామంది ఇక్కడ కూర్చున్న వారిలో కొంతమందిని దేవుడు దేవుని సేవకు పదే పదే ప్రోత్సాహపరుస్తున్నాడు. నీవు సేవకు రావాలని దేవుడు చెప్తున్నాడు. నీవు ప్రార్థనకు అంకితమైపోవాలని దేవుడు చెప్తున్నాడు. అన్నా ప్రవక్తునిలాగా ఉపవాసానికి అంకితమైపోవాలని దేవుడు చెప్తున్నాడు. లేక మిషనరీగా వెళ్ళిపోవడానికి దేవుడు చెప్తున్నాడు. కానీ నీవు చాలా పెట్టుకున్నావు. అలా అయితే నా భవిష్యత్తు ఎలాగండి, అలాగైతే నా బిడ్డ ఎలాగండి, అలాగైతే నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటండి? దేవుడు ఒక ఆరాధకుడిని రోజు కోరుతున్నాడు. ఆ ఆరాధకుడు అబ్రహాం ఐజక్ లాంటి ఆరాధకుడు
ఆరాధికుడు. ఆ ఆరాధికుడు ఇంకా షారా గురించి ఆలోచించలేదు, తనకున్న 318 మంది మల్ల యోధుల గురించి ఆలోచించలేదు, తన దగ్గర ఉన్నటువంటి విస్తారమైన ఆస్తి గురించి ఆలోచించలేదు, తన భవిష్యత్తు ఏంటో ఆయన ఆలోచించలేదు. ఆయన మధ్యలో ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు, అది కూడా ఆలోచించలేదు. ఆయన సజీవ యాగముగా దేవునికి తన్ను తాను సమర్పించేసుకున్నాడు. అలాంటి ఒక ఆరాధికుడు ఈ ఉదయకాలం దేవుడు కోరుతున్నాడు. ఆ వ్యక్తివి నీవై ఉంటే పరలోకం మెచ్చుకుంటుంది. పరలోకం చేత శభాష్ అనిపించుకునే ఆరాధన దేవుడు కోరుతున్నాడు. దీనిందువలన నీవు దేవునికి భయపడవు. చదివేత ఒకసారి ఎంతమంది సమర్పించు, ఆ సమర్పణ అండి, ఏ కంప్లీట్ సరెండర్ అండి. ఈ పాటికే ప్రభు నిన్ను పిలిచిన ఆ సేవ పిలుపు విధానాలు చాలా ఉన్నాయి సిస్టర్, బ్రదర్. కానీ ఎక్కడెక్కడో నీవు ఇంకా మొరియా పర్వతపు ఆరాధనలోకి ఇంకా రాలేదు. మొరియా కొండ ఆరాధనలోకి రాలేదు. ఈ మొరియా పర్వతపు ఆరాధన ఎటువంటిదంటే దేవుని చేత ప్రశంసించబడే ఆరాధన. అక్కడ ఆ ఆరాధనకు బాహ్య సంబంధమైన ఆయుధాలు లేక బాహ్య సంబంధమైన ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు. ఆ ఆరాధనలో సజీవ యాగముగా తన్ను తాను దేవునికి సమర్పించుకునుట. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలిసినవే మీరు జ్ఞాపకం చేస్తే కూడా నాకు చెయ్యొచ్చు. ఆలోచిద్దాం. ఒకరోజు కనాను స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. చూడ్డానికి కలిగిన వారి స్త్రీగా ఉంది, హోందా కానీ వెరీ డిగ్నిఫైడ్ ఉమెన్. కానీ వీధిలో యేసునాథుడు అలా వెళుతుంటే కేకలేస్తుంది, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆమెను చూస్తే ఆమె అంత సిక్ బాడీగా ఏమీ కనబట్టలేదు. ఆమెను చూస్తుంటే అంత ఏవో పేదరికపు స్త్రీగా ఏమీ కనబట్టలేదు. కానీ ఆమె అంటుంది, నాకు నీ కరుణ కావాలి, నీ కనికరము కావాలని అడుగుతుంది. శిష్యులు అన్నారు, ప్రభువా ఎవరో కేకలేస్తున్నారు. వెంటనే ఆమె వచ్చింది, నా కుమార్తె దయ్యం పట్టి పీడించబడుతోందండి, మీరు వచ్చి కొంచెం ఆమెను స్వస్థపరచండి. అప్పుడు ప్రభు ఏమన్నాడండి, మనకు తెలుసు ఆ విషయం. ఆ సందర్భం చాలా చాలా కాంట్రవర్సీ అవుతుంటుంది చాలాసార్లు. యేసయ్య ఏమన్నారంటే పిల్లలు తీసుకుని కుక్కలకు వేయకూడదు. అలా అనగానే మీకు పాట ఉంటుంది బ్రదరు అని చెప్పారు. కానీ సమయాభావనుడు పాట ఇవ్వలేదు. ఇక మరలా లైఫ్లో ఇంకెప్పుడు ఈ మీటింగ్ రాకూడదు అనుకుంటున్నారు. మీకు ప్రార్థన ఉంటుందండి, మీరు చాలా ఇంపార్టెంట్ అండి, మీరు రావాలని కోరుకుంటున్నాం. ఇలా వచ్చాక అసలు ఏమీ అంటే అవకాశం లేదు. ఆ టైంలో ఇంక మరలా అటువంటి మీటింగ్కి ఇంక అసలు. కానీ కనాను స్త్రీ అంటది రిజెక్షన్ జరుగుతుంటే అయినా నీవే కావాలని యేసయ్యతో మాట్లాడుతుందో చూడండి. ఆమేన్, హల్లెలూయా. అయినా సరే ప్రభువా, ఏది ఎలాగూ కుక్క పిల్లలు అని వర్ణించినను సరే, ఏదైనా సరే నాకు యేసయ్యే కావాలి అని అన్నప్పుడు యేసునాథుని ద్వారా వచ్చిన ప్రశంస ఏంటండి? అమ్మా, ఇలాంటి విశ్వాసము నేను ఇజ్రాయేలీలనైనను చూడలేదు. ఎంతమంది ఈ ఆరాధన కోరుతారండి? ఆమేన్, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడు మనకు ఆయన సత్యాన్ని అర్థమగినట్లు చేయును గాక. కొన్ని పర్యాలు నీవు దేవుని సలా ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రభును స్తుతిస్తున్నప్పుడు నీ జీవితంలో అంటే జరుగుచున్న పరిణామాలు అవేవి కూడా మన మీద ప్రభావితం చేయకుండా హృదయపూర్వకంగా యేసయ్య నీవే కావాలని ఆరాధించడమే ఆ ఆరాధనే దేవుడు కోరుతున్నాడు. ఇంకా కొంచెం హెల్ప్ చేయండి. అందరికీ తెలిసిన ఆయన యోబు ఉన్నాడు. ఇంక యోబు గారు అయితే ఇక అసలు చెప్పాలంటే అబ్రహాము, యోబు వీళ్ళందరూ హై లెవెల్ వర్షిప్ లీడర్స్ అండి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చాలా చాలా హై లెవెల్ వాళ్ళు. అంటే ఆ పొజిషన్లోకి మనం వెళ్ళడం చాలా కష్టం. అది తన కొడుకునే సజీవయాగంగా అర్పించిన ఆరాధికుడు అబ్రహాం. ఇక యోబు గారు అయితే ఆయన ప్రైజ్ అండ్ వర్షిప్ పెట్టిన అసలు ఆయన స్టార్ట్ చేశారు. 7 లేక 10 మంది బిడ్డల యొక్క మెమోరియల్ సర్వీస్ని ఆయన స్తుతి ఆరాధనగా కన్వర్ట్ చేశారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇంకనూ నేను ఆయనను స్తుతించదు అంటే అంటే ఇంకనూ నేను ఆయన ఆరాధిస్తాను, ఇంకనూ ఆయనను ఎప్పుడండి అసలు బిడ్డలను కోల్పోయినప్పుడు, శరీరం ఇక మృతతుల్యం అయిపోతున్నప్పుడు ఆయన దేవుని ఆరాధన చేస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. ఈరోజు నేను నెమ్మదిగా మీతో చెప్పగలుగుతున్న మాట, ఆరాధన అనేది ఎవరి బలవంతం చొప్పున చేయకూడదు. ఒక వచన భాగం ఐ థింక్ 54వ సంకీర్తన చూడమ్మా, 54వ సంకీర్తన 6వ వచనం, సామ్ నంబర్ 54:6. దానికి పై వచనం చూడండి. ఎస్ ఏంటమ్మది? థ్యాంక్ యూ. అందరి మాట చెప్తారు, స్వేచ్ఛార్పణలైన బలులు. అక్కడ కూడా వర్షిప్ అనే ఒక వర్డ్ వాడబడుతుంది. స్వేచ్ఛార్పణ అంటే ఆరాధన అనేది ఫ్రీ విల్ అండి. అందరూ చేతులు పైకెత్తుదాం అన్నప్పుడు చేతులు పైకెత్తడం ఆరాధన అవ్వదండి. గట్టిగా 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 చప్పలు కొట్టండి అన్నప్పుడు ఆరాధన అవ్వదండి. అంటే ఆరాధించేవారు, నడిపించేవారు చెప్పడం, వారు ఆరాధన చేస్తున్నారు. కానీ ఇక్కడ చెప్పినప్పుడు మాత్రమే చప్పట్లు కొడతారు చూడండి, అది ఆరాధన కాదు. నడిపిస్తున్న దైవజనులు చెప్పినప్పుడు చేతులు పైకి ఎత్తారు, అది ఆరాధన కాదు. ఆరాధనలో ఉండాల్సినటువంటి స్వేచ్ఛ అంటే నీవు ఫ్రీగా, నీ అంతట నీవుగా, ఇక ఎవరు చెప్పక్కర్లేకుండా, ఎవరో మోటివేట్ చేయక్కర్లేకుండా నీకు నీవుగా ఆరాధన చేసే ఆరాధన దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 40 దినాల్లో ఆరాధించిన ప్రతి ఒక్కరికి నేను నమ్ముతున్నా మీరు మంచి ఆరాధికులు అయిపోయారు, మీరు మంచిగా ప్రభువును స్తుతిస్తున్నారు. అసలు చెప్పాలంటే రేపు కూడా మీరు వచ్చేస్తారు. ఆమేన్. అంటే 40 days మనకి ఇక షెడ్యూల్ అలవాటు అయిపోతే రేపు ఉదయం మీరు 3 గంటలకి ఇంటికాడ ఉండగలరు ఏంటండి? లేదు, మీరు వస్తారు. ఈరోజు నా ప్రార్థన మనకి ఇది కంటిన్యూ అయిపోవాలండి. అంటే ఈ రోజుతో మనకు ఇది వ్రతము లేకపోతే ఎండ్ అయిపోయింది కాదండి, ఇది మనకు కంటిన్యూ అవ్వాలి. ఇంటి దగ్గర నువ్వు ఆరాధన చేయి, ఇక్కడ రావచ్చు రాకపోవచ్చు దాని గురించి మాట్లాడలేదు. కానీ నీవు మాత్రం తప్పనిసరిగా రేపు 5 to 7 మీ ఇంట్లో ఆరాధన జరగాల్సిందే, మీ వీధిలో ఆరాధన జరగాల్సిందే, మీ గృహంలో ప్రభువును స్తుతించాల్సిందే. ఈ యొక్క లాటర్ ఫ్లేమ్, ఈ పరిచర్య పేరే కడవరి జ్వాల. ఆ కడవరి అగ్ని, ఈ పరిశుద్ధ అగ్ని, ఈ పరలోకపు జ్వాల చేత నీవు తాకబడ్డావు. కాబట్టి యు మస్ట్ బ్రింగ్ దిస్ స్పార్క్, ఈ యొక్క అగ్ని జ్వాలను నీవు నీ ఇంటికి, నీ వీధికి, నీ ప్రాంతానికి, నీ వెళ్ళే సంఘానికి, నీ ఉండే వీధికి తీసుకుని వెళ్ళడానికే దేవుడి 40 దినాలు ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఇక్కడ నీవు తయారయ్యావు, ఇక్కడ నువ్వు సిద్ధపడ్డావు. ఈ అగ్నిని నీవు మీ వెళ్ళే చోటల్లా తీసుకెళ్ళడానికి ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. సో ఆరాధన ఏమైందంటే స్వేచ్ఛ, ఫ్రీ విల్. అది స్వేచ్ఛగా ఆరాధన చేయాలి, ప్రభువును స్తుతించాలి. ఇంకా అంటే అక్కడ ఎవరున్నారు, ప్రక్కన ఎవరున్నారు, ఇవేమొద్దు. రెండవది, స్వేచ్ఛ ఆరాధనలో ఆరాధన చేసేటప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటంటే అడ్డుపడే ప్రతి అంశాన్ని దూరం పెట్టుకోవాలి. ఒక్కరు చెప్పారా? ఆమేన్. మరలా చెప్తున్నాను, అబ్రహాం చేసిన ఆరాధన అలాంటిది. అంటే గాడిదలు, రెండవది వాటి పని వారిని అక్కడ పెట్టేశారు. ఎందుకంటే వారు వచ్చారా గ్యారంటీగా ఈ వర్షిప్కి ఇంటరప్ట్ చేస్తారు. సార్ మీరు చేసేది ఏంటి సార్ అని ఒకరు, మరొకరేమో సార్ నేను ఉంటాను సార్ అని ఒకరు. ఏది ఎలాగా అబ్రహాం తీసుకోవడం తెలిసి ఏదో ఒక ఇంటరప్షన్ జరుగుతుంది. లేకపోతే మన ఇస్సాక్ గారు బుర్రపాడు చేసే కొంతమంది ఉండొచ్చు. సో అబ్రహాం ఏం చేశాడంటే, ఎక్కడైనా నేను ప్రభుని ఆరాధించడానికి అడ్డుగా వచ్చే ఏ గాడిద నా ప్రక్కన ఉండకూడదు. ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు ఎక్కువగా మనకు ఆరాధనకు అడ్డు వచ్చే గాడిద మన సెల్ ఫోన్. ఆమేన్. అంటే
నీవు ఇక ప్రభువుని ఆరాధించడానికి ముందు నీకు నీవు ఫ్రీ అయిపోవాలి, నీకు నీవు ఒంటరి అయిపోవాలి, నీకు నీవు ఒంటరిగా నువ్వు ప్రభువుని ఆరాధించడానికి వెళ్ళాలి. అసలు ఆరాధన చేసుకోవడానికి, ప్రభువును స్తుతించడానికి నీకు అభ్యంతరకరంగా ఉండే ఏ పరిస్థితినైనా నీవు పూర్తిగా దూరం పెడితే తప్ప ఇంత సంపూర్ణంగా ప్రభువు చేత మెప్పించబడే ఆరాధన నేను చేయలేమండి. ఈరోజు ప్రభువు చేత మెప్పించబడే ఆరాధన చేయడానికి మనకు అడ్డుగా ఉండే ప్రతి పరిస్థితిని యు బీ దేర్, నీవు అక్కడే ఉండండి. నేను నా కుమారుడు వెళ్ళి మా దేవునికి మ్రొక్కి వస్తాము. హల్లెలూయా. మన నిర్గమాకాండలో ఉంటుందండి, నీ ఆహారమును నీ పానమును నేను దీవించదను, అప్పుడు నీ మధ్య నుంచి రోగము నేను తొలగిస్తాను ఉంటుంది కదా. ఆ వచ్చిన 23వ అధ్యాయం అనుకుంటా. ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే, ఆహారమును నీ యెహోవానే సేవించవలను, అప్పుడు నీ ఆహారమును పానమును సేవించను. అక్కడ కూడా ఇంగ్లీష్లో ఏముంటుందంటే, యెహోవాను సేవించవలననే చోట వర్షిప్ చేయాలని ఉంటుంది. అందరూ ఒకసారి ప్రభువును స్తుతిద్దామండి. అంటే మనం ఇంకా ఆరాధనలోకి రాలేదు. ప్రభువును స్తుతించమని చెప్పినప్పుడు స్తుతించడమేమో స్తుతి అండి. ఇక ఏ మాట వచ్చినా సరే ప్రభుకు నీవుగా స్వతంత్రంగా ప్రభువును వందనాలు చెప్పడమేమో ఆరాధన అండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే పిల్లలు, అక్కడ వర్షిప్ ద లార్డ్ దెన్ గాడ్ విల్ బ్లెస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అని ఉందండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, భోజనం చేసేటప్పుడు ఆరాధన చేసుకుంటూ భోజనం చేయాలట, లేక ఆరాధన చేస్తూ ప్రభుత్వంలో భోజనం చేయాలి. హల్లెలూయా. అసలు భోజనం చేసేటప్పుడు స్తుతి ఆరాధన చేస్తూ జరుగుతున్న భోజనం, ఇంట్లో మీరు చక్కగా ఒక మంచి స్తుతి ఆరాధన పెట్టుకుని ప్రభువును ఆరాధిస్తున్న పాటలు వింటూ ప్రభుత్వంలో ప్రభువును ఆరాధిస్తూ భోజనం చేస్తే ఏ రోగం ఉండదండి. హల్లెలూయా. కానీ మనకు మంచి ఫుడ్డే ఉంటుంది, కానీ డైటీషియన్ చెప్పిన ఫుడ్డే తింటున్నాం, కానీ తినేటప్పుడు సణుక్కుంటూ కోపగించుకుంటూ వాళ్ళ మీద కోపగించు, వీళ్ళ మీద కోపగించు, వాళ్ళ మీద సణుకుని, అందుకనే ఫుడ్ మంచిదే, నిజంగానే డైటీషియన్ తోటే ఫాలో అవుతున్నావు, కానీ యాక్చువల్గా ఏమవుతుందంటే అది నీకు హెల్దీగా మారలేదు. ఎందుకంటే చేయాల్సింది ఆరాధన అప్పుడు, చేయాల్సింది స్తుతి అప్పుడు. హల్లెలూయా. ఎలాగంటే మన భూమి ఇప్పుడు సమ్మర్లో పంటలు వస్తాయి కదండి. కీర్తనకాడు పాడతాడు ఒక మాట, ఎవరి పొలంలో మంచి పంట పండాలని ఆశపడుతున్నారో, ఎవరి తోటలో మంచి కాయాలని ఆశపడుతున్నారో, ఎవరి మామిడి చెట్టుకి ఈ సమ్మర్లో మంచి మామిడి పళ్ళు రావాలని ఆశపడుతున్నారో, మీ తోట బాగా పుష్పించాలన్నా, ఫలించాలన్నా, మీకున్న ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు మంచి దిగుబడి రావాలన్నా ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్ముడు రాయించిన ఒక మాట ఉంది, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని యొక్క ఫలమిచ్చును అని ఉంది. నేను నమ్ముతున్నానండి, 40 దినాలు బెరయా క్యాంపస్లో స్తుతి ఆరాధన జరగడం ద్వారా పాలకొల్లు పరిసర ప్రాంతీయ ప్రజలకున్న ప్రతి పొలాలు మంచి పంట దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చి 40 దినాల్లో పాలు పొందారో, మీరు మళ్ళీ ఇక్కడ ఆరాధన చూసుకుని వెళ్ళారు కాబట్టి అక్కడ మీరు ప్రయాణం చేసిన పంట పొలాలు కూడా మంచి దిగుబడి వస్తాయండి. ఎందుకంటే ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎన్నడూ గతించవు, ఆయన వాక్యం సత్యం. కాబట్టి స్తుతి ఆరాధన ద్వారా ఏం జరుగుతుందట? భూమి దాని ఫలమిచ్చును. కాబట్టి చేను చుట్టూ తిరుగుతూ స్తుతి ఆరాధన చేయండి, ఆ చెట్టు దగ్గర స్తుతి ఆరాధన చేయండి, తోటలో స్తుతి ఆరాధన చేయండి. స్తుతి ఆరాధన భూమికి మంచి పంటనిస్తుందట. ఇంకెప్పుడు స్తుతించాలి? ఎప్పుడు నిజమైన ఆరాధన. మరొక ఆరాధకుని మీ ముందు ఎంతమంది చెప్పుకున్నాం మనం? మన అబ్రహాం, యోబు, కనాను స్త్రీ. మరొక ఆరాధకుడు ఉన్నాడు, ఆయన పేరు దానియేలు. దానియేలు పుస్తకం 6వ అధ్యాయం, దానియేలు పుస్తకం 6వ అధ్యాయం 10వ వచనం. చదవండి అమ్మా. అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు
యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ప్రార్థన చేయుచు yes he was praying to the Lord. yes next. ఆయనను స్తుతించుచు వచ్చెను. డానియల్ గారు ప్రైజ్ అండ్ వర్షిప్ ఎప్పుడంటే సాయంకాలమో రేపో సింహాల బోన్లో వేసేస్తామన్న రోజున స్తుతి ఆరాధన చేయడం మొదలుపెట్టాడటండి. సహజంగా స్తుతి ఆరాధన ఎప్పుడు చేస్తారండి? వెరీ గుడ్ అమ్మా. దానియేలు సింహాల బోన్ల నుంచి వచ్చేసిన తర్వాత దానియేలును సింహాల బోన్లు తప్పించిన దేవా నీకు స్తోత్రం అని 100 సార్లు చెప్పాం మనం, 1000 సార్లు చెప్పాం మనం. కానీ దానియేలు అలాంటి స్తుతి ఆరాధన కాదు, సింహాల బోన్లోనికి పంపుచున్న దేవా నీకు స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ సింహాలకు మధ్యాహ్నం భోజనం పెట్టలేదు, చాలా ఆవురావురమంటూ ఉన్నాయి. దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనండి బిఫోర్ గోయింగ్ టు లయన్స్ డెన్ he was praising God. He was worshiping the Lord before going to lion's den. Amen. Hallelujah. సింహాల బోన్లోనికి వెళ్ళడానికి ముందు ఆయన దేవునిని స్తుతించాడు. ఆ స్తుతి ఆరాధన ఏం చేసిందో తెలుసా? యావత్ బబులోను దేశం అంతటిలో ఒక శాసనం వచ్చేలాగా చేసింది. ఆ శాసనం ఏంటంటే దానియేలు సేవించుచున్న దేవుడే జీవము గల దేవుడు, ఆయన పూజార్హుడు, ఆయన భీకరుడు, ఆయన గొప్ప కార్యములు చేయవాడు. ఆ శాసనము చేసింది ఎవరో తెలుసా? సాక్షాత్తు నెబుకద్నెజరు చేస్తాడు. నెబుకద్నెజరు ఎంత కఠినుడో మనకు తెలుసు. ఆ నెబుకద్నెజరు చేత జీవము గల దేవుడు యేసే అని చెప్పి శాసనమును చేయించగలిగినది దానియేలు లాంటి ఆరాధకుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరలా చెప్తున్నాను, సింహాల బోన్లోంచి బయటకు వచ్చాక కాదు స్తుతి ఆరాధన, సింహాల బోన్లోనికి పంపుతున్న దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ఆరాధన అంటే ఆరాధకుడికి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధమును. రెండవది ఏం చెప్పండి? ఆరాధనలో సమర్పించాల్సింది ఏంటి? సార్ మీ వాయిస్ సూపర్ సార్, మీ రాగం చాలా సూపర్ సార్, మీ తాళం చాలా అద్భుతం సార్, వెరీ టైమింగ్ సార్, వెరీ ఆప్ట్ సార్. ఇది ఈ లోకప ఆరాధికుడు. కానీ పరలోకం చేత మెప్పు పొందే ఆరాధికుడికి ఏముండో తెలుసా? వారి శరీరము దేవునికి అంకితం అయిపోతుంది. ఒకసారి అందరూ ఒకసారి నాతో పాటు ఆలోచిస్తారా? దానియేలును సింహాలు ఎందుకు ముట్టలేకపోయాయి? అయ్యా, ఏ సింహమైనా ఒకటేనండి. బబులోను సింహమైనా ఒకటే, ఇండియా సింహమైనా ఒకటే, సింహం ఒకటే. సింహానికి ఫ్లెష్ వాసన వచ్చిందా, శరీరపు వాసన వచ్చిందా, అది దానికి పెద్ద 5 స్టార్ చాక్లెట్ దొరికినట్టే ఉంటుంది. మరి అది ఎందుకు వదులుకుంటుందండి? అసలు ఎలా సమర్పించుకున్నాడో నెమ్మదిగా ఆలోచించేద్దామమ్మా. ఎలా సమర్పించుకున్నాడు ఆయన అంటే 6వ అధ్యాయంలో కాదండి సమర్పణ నాకు కనబడింది. ఆయన సమర్పణ 1వ అధ్యాయంలో కనబడుతోందండి. ఆయన యొక్క సమర్పణ 1వ అధ్యాయంలో ఎలా ఉందండి? బబులోనియన్ యూనివర్సిటీలో ఆయనకి అడ్మిషన్ దొరికింది. బాబిలోన్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినప్పుడు, ఆమేన్, అందరూ నాతో పాటు ఆలోచిస్తున్నారు కదండి. బాబిలోన్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికినప్పుడు ఆ అడ్మిషన్ ఎంత మంచిదంటే అన్ని ఫెసిలిటీస్ రాయల్ కాలేజ్. అది అందరూ కూడా రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ చదువుతారు. ఈయన కూడా యూదుల రాజవంశీయుడు కాబట్టి వారికి ఉండేటువంటి అవైలబుల్ ఫుడ్ చాలా శ్రేష్టమైనది, ద బెస్ట్ దొరుకుతుంది. దట్ టు ఫ్రమ్ బాబిలోన్ ఫుడ్ అంటే చాలా అద్భుతమైనది. అలాంటి యూనివర్సిటీలో ఆయనకి ఏది కావాలో అలాంటి ఫుడ్ సప్లై చేసే సమయంలో అందరూ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ యవనస్తుని దానియేలు అంటండి. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. హి వాస్ 20 అంటారా? కావచ్చు. 70 years వాళ్ళు ఉన్నారు కదా అక్కడ. 90 years ఓల్డ్ మ్యాన్ కదా లాస్ట్కి వచ్చేటప్పటికి డానియేల్. అంటే 20 years, వెరీ యంగ్ బాయ్. ఈ 20 years యంగ్ బాయ్ అంటాడు, తన శరీరానికి బబులోన్ ఫుడ్
చాలా ఈజీగా కావాలంటది. అంటే అసలు ఏ బాడీ వద్దంటదండి? ఏ బాడీ రాయల్ ఫుడ్ని వద్దంటుంది చెప్పండి అమ్మ నాకు. కానీ ఆ శరీరానికి ఆయన ఏం చేశాడు తెలుసా? ఈ శరీరాన్ని పరలోకపు దేవునికి రాసిచ్చేశాడు. స్తుతిస్తూ ఈ మాటలు వినగలమ్మా? నేను ముగిస్తున్న దైవజనులు మన మధ్యకు వచ్చారు. ఈ శరీరాన్ని ఎవరికి రాసేసాడండి? ఆయన తమ దేవునికి రాసేశాడు. అందుకని ఈ శరీరమును ఎట్టి పరిస్థితుల్లో కూడా బబులోను ఫుడ్ చేత ఏమి అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడండి? అందరూ చెప్పాలండి. శరీరమును అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. కాబట్టి నేను నమ్ముతున్నాను ఈ శరీరానికి ఏమాత్రము కూడా ఇహ సంబంధమైన లేక బాబిలోనియన్ ఫుడ్ అంటలేదు. కాబట్టి సింహాల బోన్లోనికి వెళ్ళినప్పుడు సింహాలు మేబీ స్మెల్లింగ్ ద ఫ్లెష్, కానీ వారికి ఫ్లెష్, ఆ సింహాలకు ఫ్లెష్ స్మెల్ దొరకలేదు. ఆ సింహాలకు శరీరపు వాసన రావడం లేదు. అక్కడ వచ్చేదంతా పరలోకపు వాసనే వస్తుంది. శరీరపు వాసన లేదు కాబట్టి ఆ సింహానికి దానియేలు అక్కర్లేదు. చేతులెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని మాట నీకు అర్థమైతే ఈరోజు సజీవ యాగముగా నీ శరీరాన్ని దేవునికి సమర్పించేస్తే ఈ ఫ్లెష్ ఆయన తీసేశాడు. ఇప్పుడు సింహానికి ఫ్లెష్ స్మెల్ రావట్లేదు. అందుకనే లైన్కి ఇది అక్కర్లేదు. కానీ నెక్స్ట్ డే వేస్తేనట్టు ఏమైంది చెప్పండి? ఎందుకంటే సింహానికి ఆ ఫ్లెష్ అంటే మన ఫుడ్ కాదండి. సింహాలు అనుకున్నా ఇది మన ఫుడ్ కాదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? నీ శరీరాన్ని దేవునికి సమర్పించేస్తే ఈ లోకపు ఏ సింహము నీ ప్రక్క నుంచి వెళ్తుంది కానీ నీ ప్రక్కనే ఉంటుంది కానీ నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. ఎలా తొక్కగలవు? ఎందుకంటే నీ శరీరం సజీవ యాగముగా దేవునికి సమర్పించేశావు. మన పితరులు మిషనరీస్ ఎందరో గురించి మనం చదివామండి. సింహాలు తీసుకొచ్చి ఆహారం పెట్టాయి అని చదివాము. కొంతమంది సాధు సుందర్ సింగ్ లాంటి ఆ దైవజనుల జీవితాల్లో అమ్మా చాలా వైల్డ్ యానిమల్స్ ఆయన చుట్టూ ఉంటున్నా కానీ ఎందుకని నేను నమ్ముతున్నాను, ప్రభు నాకు నేర్పించిన ఒక మాట ఏంటంటే వారి శరీరాలకు ఈలోక సంబంధమైన స్మెల్ లేదు. హల్లెలూయా. అందుకనే ఈ లోకపు సింహాలు మనల్ని ఏమీ చేయలేవు. అందరూ ఒకసారి ప్రభువుని అలా స్తుతిద్దాం. సజీవయాగముగా మా శరీరము సమర్పించి, సజీవయాగముగా మా శరీరము సమర్పించి సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి సంపూర్ణ సిద్ధి. దేవుడు ఈరోజు మనలో పాడదాం, అదే పాట పాడదామండి. మనలో కొంతమంది దేవుడు లేపుతున్నాడు, దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దానియేలు లాంటి ఆరాధకులను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఓ హల్లెలూయా. యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లింతు మరొకసారి సజీవయాగము. హల్లెలూయా. సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పించేద్దాం.
శరీరాన్ని సమర్పించడం అంటే శరీరాన్ని కోసుకోవడమో, శరీరాన్ని బాధ పెట్టడం గురించి మాట్లాడలేదు. ఈ శరీరానికి శరీరం ఎలా సమర్పించాడు? శరీరానికి నచ్చిన ఫుడ్, కోరుకునే ఫుడ్ని వద్దన్నాడు. అలాగే ఇప్పుడు శరీరానికి ఏమేమి ఉన్నాయండి ఇష్టం? శరీరానికి ఎవరైనా ఏమైనా అంటే వెంటనే స్పందించకపోతే నువ్వు అలా ఉంటే ఊరుకుంటే అవదు మరి అంటది శరీరం. మీరు ఉదయకాలం మీ భర్త ఎన్నన్నా కానీ స్తోత్రం హల్లెలూయా స్తుతి మహిమా అని పాడుకుంటున్నారు చూసారా? అలా అది సమర్పించుకోవడం. ఇలాగ అంటూ ఉంటే ఊరుకుంటే ఇంకా అంటాడండి అన్నామనుకోండి, నువ్వు శరీరాన్ని అది అయిపోయాక వచ్చి నిండు మోకాళ్ళు వేసి ప్రభువును స్తుతించిన యాక్చువల్ రియల్ వర్షిప్ అక్కడ జరగాలి. ఇంట్లో ఎంతమంది చేయగలరు? ఆఫీస్లో జరగాలి, నీ కాలేజీలో జరగాలి, నీ దైనందిన జీవితంలో జరగాలి. అది రియల్ వర్షిప్. రియల్ వర్షిప్ ఏది స్పిరిచువల్ వర్షిప్ అంటే ప్రతి చోట నేను శరీరం మాట వినను, ఈ శరీరాన్ని యేసయ్యకు రాసి ఇచ్చేసాను, ఈ శరీరాన్ని యేసయ్యకు రాసి ఇచ్చేసాను, ఈ శరీరం మై బాడీ బిలాంగ్స్ టు గాడ్. దానిలకి కొంచెమైనా స్మెల్ రాదండి, కొంచెమైనా ఫ్లేవర్ వారికి ఒకసారి టేస్ట్ చేయబుద్ది అవ్వదండి. నేనైతే ఎప్పుడో పడిపోతున్నాండి. ఎన్నిసార్లు అనుకుంటానో కంట్రోల్గా ఉండాలి. అది అనుకున్నప్పుడు తప్ప, ప్లేట్ ఉన్నప్పుడు కాదు. మరి దానిలో అలా కాదు. దానిలో కంప్లీట్గా ఆయన సరెండర్ అయిపోయాడు. దేవుని వాక్యానికి భిన్నమైన ఫుడ్, దేవుని వాక్యానికి భిన్నమైన ఆహారం, దేవుని వాక్యానికి భిన్నమైన డ్రింక్ ఆయన ముట్టుకోలేదు. హల్లెలూయా. అబ్రహాము పెద్దాయన, జమీందారు, ఐశ్వర్యవంతుడు, ఎర్త్ కుడ్ నాట్ బేర్ హిస్ వెల్త్ అని అంటారు కదా. సచ్ ఎ రిచ్ మ్యాన్. ఆయనకి అన్నీ తెలుసు, కానీ ఆయన మాత్రం అవేవి నాకొద్దు, నాకు ఈ బిడ్డను నాకు ఇచ్చిన దేవుడే నాకు ముఖ్యం. సజీవయాగముగా బేషరతుగా ఆరాధన చేసిన వాడు. మనకు తెలుసు, చాలాసార్లు చెప్పుకున్నదే. యోసేపు ఉన్నాడు కదండి. ఇక యోసేపు ఆరాధన అయితే అద్భుతమైన ఆరాధన, హోలీ స్పిరిచువల్ వర్షిప్. మనం మాట్లాడుతూ స్పిరిచువల్ వర్షిప్. ఆ రోజు పోతీఫర్ వైఫ్ వస్త్రం పట్టుకుని లాగుతుంటే, వస్త్రం పట్టుకుని ఆయన బలవంత పెడుతుంటే, ఇబ్బంది పెడుతుంటే ఆయన కాదని వెళ్ళిపోయాడు కదా. దైవజనులు చెప్పగా విన్నా నేను. అలా వెళ్ళిపోతున్నప్పుడు అటండి, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సృష్టి ఆది నుండి నేటి ఈ క్షణం వరకు ఆరాధించబడుతున్న ప్రభువు, ఉన్నత సింహాసనం మీద ఆసీనుడై ఆ మహాదూతల చేత ఆరాధనను స్వీకరిస్తున్న దేవుడు, ఆ క్షణమందు ఒక్కసారిగా ఆయన ఆ ఆరాధనను ప్రక్కన పెట్టి యోసేపు ఆరాధన వైపు దృష్టి ఉంచాడని విన్నాను నేను. శరాపులు పాడారు, యోసేపు చూపించాడు ఆ దేవుని పరిశుద్ధత అంటే ఏంటో. వాట్ గాడ్, హౌ హోలీ అవర్ గాడ్. మన దేవుడు ఎంత పరిశుద్ధుడో చూపించాడు. అందుకనే యోసేపు ఏమయ్యాడో తెలుసా? యోసేపు ప్రపంచాన్ని 7 సంవత్సరాలు పోషించిన గొప్ప ఆర్థికవేత్త అయ్యాడు. ఈరోజు ఒకసారి అందరూ బైబిల్ పైకి పట్టుకుని 12వ అధ్యాయం రోమాపత్రిక 1వ వాక్యం చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, మనం ముగించుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. అందరూ చదువుదాం. శరీరముతో, శరీరాన్ని సంపూర్ణ, అసలు మనకు కనీసం మినిమం అంటే ఇంక అసలు ఎల్కేజీ కోర్స్ అనమాట చప్పలు కొట్టడం. అలాగే ఒక్క పాటకి ఎంతమంది ఆగకుండా ఒక పాట కంటిన్యూగా చప్పలు కొడతామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా చెప్పడం, చప్పట్లు కొట్టడం, మోకరించడం, నిలబడడం, స్తుతించడం, ఇవి జస్ట్ అంటే ఇవి అవుట్వర్డ్ బహిరంగ కనబడుచున్నటువంటి ఒక విషయాలు అంతే. వాటిని చేయడానికే మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము. పౌలు, సైలస్
వారు ఏమీ మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టలేదు, కానీ పౌల్ సైలస్ ఎప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ పెట్టలేదు, కానీ ఆయన ఒక్క రాత్రి వేళ ఆయన కోవర్కర్ సైలస్ వాళ్ళిద్దరు కలిసి మిడ్ నైట్ లేచారు, ప్రార్థన చేయడం మొదలెట్టారు, పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవునికి ప్రార్థించచ్చు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. కనీసం దే వర్ నాట్ ఏబుల్ టు క్లాప్ దేర్ హ్యాండ్స్, వారి చేతులు చప్పట్లు కొట్టడానికి కూడా సహకరించడం, ఎందుకంటే చేతులు కాళ్ళు బంధించబడ్డాయి. కానీ వారు ఆత్మలో ప్రభువును ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ ఆరాధన ఏం చేసింది తెలుసండి? ఆ ఆరాధన చేసిన గొప్ప కార్యం ఏంటంటే తెల్లవారుజామున బాప్తీసాలు ఇచ్చేలాగా వారు నడిపించేసింది. ఆ ఆరాధన గొప్ప ప్రసంగాన్ని నడిపించేసింది. ఆ ఆరాధన ద్వారా ఒక జైలు సూపరింటెండెంట్ వారి ఫ్యామిలీ అంతా కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చేశారు. ఎందుకంటే వారు తమ శరీరమును సంపూర్ణంగా సజీవ యాగముగా, తలపోటుగా ఉందన్న మూలకెళ్ళిపోయి చప్పలు కొట్టకుండా, అంటే మనం చాలాసార్లు కదండి, చాలాసార్లు. కానీ పౌలు సైలస్ అంటారు, అసలు మాకు ఈ చైన్స్ కూడా అడ్డు లేవండి, సంఖ్యలు అడ్డు లేవండి, బంధకాలు అడ్డు లేవండి, మేము అలాగూ ప్రభుని ఆరాధిస్తూనే ఉంటాం. పరిశుద్ధాత్మదేవుడు ఇది అంశాన్ని మన జీవితాల్లో కంటిన్యూ చేయనుగాక, నేర్పించునుగాక. ఎంతమందికి అర్థమవుతుందండి? మనం ఏం చేయాలండి? ఒక్క నిమిషం మీ ప్రక్కోళ్ళతో మీకు అర్థమైన పాయింట్ చెప్పగలరండి? అమ్మా, మన బాడీ సమర్పించేద్దామంటే దేవునికి. హల్లెలూయా. మన కాళ్ళు దేవునికి సమర్పించేద్దాం, మన చేతులు దేవునికి సమర్పించేద్దాం, మన కళ్ళు దేవునికి సమర్పించేద్దాం, మన చెవులు దేవునికి సమర్పించేద్దాం. ఇక సమర్పణ అంటే మొరియా పర్వతం లాగా, సమర్పణ అంటే కనాను స్త్రీలాగా, సమర్పణ అంటే యోబులాగా, సమర్పణ అంటే ఆయన ఆరాధనలో మెయిన్ హైలైట్ పాయింట్ ఏంటంటే కీడు అనుభవించుటకు సహాయం చేయుచున్న దైవమా నీకు స్తోత్రం. అది యోబు గారి పాట. కీడులో సహాయం చేసిన దైవమా కాదండి. హోప్ యు ఆర్ క్యాచింగ్ దిస్ పాయింట్. కీడు అనుభవించుటకు నన్ను ఎన్నుకున్న దైవమా, హల్లెలూయా. శ్రమలోయలో నన్ను పంపుచున్న దైవమా. అసలు దానియేలు గారు స్తుతి ఆరాధన ఎగిరి గంతులేసి ఆరాధన చేశాడు ఆ రోజు. ప్రభువా, ఎవ్వరికి లేని గొప్ప భాగ్యం సింహాల బోన్లోకి వెళ్ళడానికి నాకు నీవు కృప చూపుతున్నందుకు స్తోత్రం అయ్యా. చేతులెత్తి ఒకసారి మనకున్న కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, లేచిన బట్టి అందరం కూడా ప్రభువుకు చెబుతాం, ప్రభువా హెల్ప్ మీ టు వర్షిప్ యూ, హెల్ప్ మీ టు వర్షిప్ యూ జీసస్, హెల్ప్ మీ టు వర్షిప్ యూ జీసస్. నాయన ఈ బ్యాక్ పెయిన్తోనే ట్రాక్స్ పంచడానికి నాకు సహాయం చేసిన దైవమా స్తోత్రం అయ్యా. ఈ హ్యాండ్స్ పెయిన్తోనే చప్పలు కొట్టేట్లు నాకు సహాయం చేసిన దైవమా నీకు స్తోత్రం. అలాగూ ఎవరికి వారు ఈ ఆరాధన చేద్దాం ఒక 5 నిమిషాలు. ఈ ఆరాధన ఎవరికి వారి స్పీకింగ్ టు గాడ్, వర్షిపింగ్ గాడ్, దేవునితో డైరెక్ట్ కమ్యూనికేషన్, దేవునితో డైరెక్ట్ ఇది స్వరమెత్తి ఎవరికి వారే. ఇక ఏది మీకు అడ్డు రాకూడదు, మీరు మీ ప్రభువు. అమ్మ, పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తారండి. ఇలాంటి ఆరాధన జరిగిన తరువాత అబ్రహాం లైఫ్లో ఒక అద్భుతాలు జరిగిపోయాయి. ఆయన తండ్రి స్థానంలోకి వచ్చేసాడు, విశ్వాసులకు తండ్రి స్థానంలోకి వచ్చేసాడు. అవునవును, ఈరోజు ఉదయకాలం కూర్చున్న వారిలో చాలా మందిలో సింహాల బోన్ ఎదురుగుండా కనబడుతోంది, అగ్నిగుండం ఎదురుగుండా కనబడుతోంది, శ్రమలో ఎదురుగుండా కనబడుతోంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిస్థితులు విషమిస్తున్నాయి. కానీ ఒకటే చెబుదాం, ప్రభా థ్యాంక్ యూ. ఈ బలహీనత ఇచ్చిన దైవమా స్తోత్రం, ఈ రోగం ఇచ్చిన దైవమా స్తోత్రం. ఈ కీడు యోబు గారు తన భార్యతో చెప్తున్నాడు, కౌన్సిలింగ్ ఇస్తున్నాడు, ఇప్పుడే ఆరాధన చేయాలి. మనం మేలు పొందినప్పుడు ఆరాధన కాదు, గొర్రెలు కలిగినప్పుడు ఆరాధన కాదు. గొర్రెలు పోయాయి కాబట్టి స్తోత్రం. బిడ్డలు లేకుండా ఉన్నారు
ఉన్నారు కనుక స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈరోజు నీవు కొన్ని పరిస్థితులు గుండా ఇక్కడికి వచ్చావు, కొన్ని పరిస్థితులు గుండా ఇక్కడికి వచ్చావు. యు ఆర్ సఫరింగ్ ఏ సివియర్ పెయిన్. ఒక భయంకర పెయిన్ చేత నువ్వు సఫర్ అయిపోతున్నావు, చాలా పెయిన్తో సఫర్ అయిపోతున్నావు. ఈరోజు పెయిన్ పోవాలనే దానికంటే ప్రభువా ఈ పెయిన్ ఇచ్చినందుకు స్తోత్రం, భరించే శక్తి ఇచ్చినందుకు స్తోత్రం. ఇక ఆ పెయిన్ నిన్నేమీ చెయ్యలేదు, ఆ సింహం నిన్నేమీ చెయ్యలేదు, ఆ యొక్క వైల్డ్ యానిమల్స్ నిన్నేమీ చెయ్యలేవు. ఎందుకంటే యు ఆర్ వర్షిపింగ్ ద లార్డ్, యు ఆర్ డెడికేటింగ్ యువర్ బాడీ అంటు ద లార్డ్. ఆమేన్, 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 ఆమేన్. ఎవరి బిడ్డ ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకునే సమయం, తల్లి ప్రభుకు సంపూర్ణంగా సమర్పించుకునే సమస్య. నీ కుటుంబ సమస్యలను బట్టి దేవుని స్తుతించు, నీ రోగమును బట్టి దేవుని స్తుతించు, నీ వెళ్ళుచున్న కీడుకుండా ఆ మార్గమును బట్టి జస్ట్ గివ్ థాంక్స్ అంటు ద లార్డ్. దేవుడి మధ్యాహ్న కాలమందు మనలో కొంతమందికి అబ్రహాముకి ఇచ్చిన ప్రశంస ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అదిగదుగో అదిగదుగో ఆ సర్టిఫికెట్, అదిగదుగో ఆ సర్టిఫికెట్ నీకు ఇవ్వాలని దేవుని ఆశ. ఎస్ ఎస్ ఎస్. ఓ రీబా షకడ రీలా రబలబ సియాలమా రిఖర బలబబ షట దిఖర బలబ సియాలమో. నీవు సింహములను నాగు పాములను త్రొక్కేదవు, భుజంగములను అనగద్రొక్కేదవు. దావీదు ఎప్పుడు పదే 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 అంటాడు, శ్రమలను బట్టి స్తోత్రం, ఇబ్బందులను బట్టి స్తోత్రం, ఇక్కట్టులు బట్టి స్తోత్రం. నా దేవుని స్తుతించకుండా ఉండలేను, నా దేవుని ఆరాధించకుండా ఉండలేను. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము, ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో 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 చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు, సంగము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఎంతో యెహోవా నీ నామము. ప్రియరా, మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. దానికి ముందు ఎంతమంది యేసయ్యకు అలా సమర్పించుకుంటారండి? రోమా 12:1 సజీవ యాగముగా శరీరాన్ని దేవునికి అది కూడా నాట్ ఓన్లీ యాజ్ ఎ లివింగ్ బాడీ, బట్ ఇట్ షుడ్ బి హోలీ బాడీ.
శ్రమల గుండా వెళ్ళిన యోబు ప్రభువును స్తుతించాడు. మన ఎరుకలో దైవజనులు పాస్టర్ దేవరాజు గారు వారి కుటుంబంలో జరిగిన కష్టాల్లో మహాదేవునికి ఘనమైన కృతజ్ఞత అని ప్రభువుని ఆరాధించారు. కుమారుని ప్రభువు తీసుకున్న తరువాత అంత ఘనమైన కృతజ్ఞత చెల్లించారు కదా. ఇవి వినడమేనా, చూడడమేనా? బ్రదర్, ఈరోజు దేవుని సిద్ధపరుస్తున్నారండి. టు గెట్ ద అప్రిసియేషన్ ఫ్రమ్ ద హెవెన్, టు గెట్ ద అప్రిసియేషన్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకపు దేవుడు ఆ సర్టిఫికెట్ నీకు ఇవ్వడం కొరకు ఒక్క 3-4 నిమిషాలు ఎవరికి వారే, ఇక ఎవ్వరు ఏం మాట్లాడరు, నీవే నీ యేసయ్యతో మాట్లాడు. ఎంత స్వరం ఉంటే అంత స్వరం ఎత్తి మాట్లాడు. జీసస్ ఈజ్ విత్ యూ. యేసు నీ ప్రక్కన ఉన్నాడు. యేసు నీ ప్రక్కన, ఆయనతో నువ్వు మాట్లాడు స్వేచ్ఛగా. నాయన, సంపూర్ణంగా నీకు సమర్పించేసుకుంటాను ప్రభా, సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాను ప్రభా. స్తోత్ర. సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటాను తండ్రి.